18/8/2025 సత్య జిల్లా కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఏ విధంగా వినతిపత్రం ఇస్తున్నారో అదేవిధంగా మన సత్య జిల్లాలో కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9వ తారీఖున బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకు అదేవిధంగా సత్య జిల్లా కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ సత్య జిల్లా శాఖ తరఫున వినతిపత్రం ఈరోజు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జి నాగరాజు గారు అధ్యక్షత వహించగా మరి ముఖ్య అతిథులుగా ఎం శ్రీరాములు గారు, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరాములు గారు, అంపావతిని గోవింద్ గారు, మరి జిల్లా కార్యదర్శి ఇన్ఛార్జీలు సుబ్రాయుడు గారు, ఇందివర్ గారు, రాష్ట్ర నాయకులు ఇర్ఫాన్ గారు, జిల్లా కార్యదర్శి అడిగిరి రామచంద్ర ప్రసాద్ గారు తదితరులు అందరూ హాజరయ్యడం జరిగింది. మరి ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కులగణన చేసి బీసీల జనాభా 63.1% మందిని ప్రకటించింది. మళ్ళీ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి కొంత తప్పుడు సమాచారంతోనైనా 56% మందిని బీసీ జనాభా ఉందని ప్రకటించడం జరిగింది. మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా తీయాలని చెప్పని గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ అంశాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకు జనాభా సమగ్ర కులగణన చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత వాటా చట్టసభల్లోన, స్థానిక సంస్థల్లోన, నామినేటెడ్ పదవుల్లోన, ఉద్యోగాల్లోన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి జనాభా అభివృద్ధి సంక్షేమం కొరకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేయాలని చెప్పి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో కులగణన చేయాలని అనేక విధాలుగా నిరంతరం పోరాటాలు చేసి డిమాండ్ చేయడం జరిగింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి 30/4/2025 జాతీయ జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు 1/10/2026 నుంచి 4 రాష్ట్రాలు, 1/3/2025 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోన జనగణన చేయడం అనేది జరుగుతుందని షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. మరి ఆ మేరకు షెడ్యూల్ ప్రకటించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దానికి జనగణనకు ముందే జాతీయ జనగణనకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కనుక మరి 50% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9వ తారీఖు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన 50% మేరకు 50% బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు రెడ్డి గారు 2013 జూలైలో బీసీలకు 34% స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పదవీ కాలం 2018 జూలైతో ముగిసింది. మరి 2018లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎన్నికలు జరిపితే 2014 ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా 50% రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని ఉన్న 34% పైన కోర్టుకు వెళ్ళినారని ఎన్నికలు జరపలేదు. ఆ తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు 34% నుంచి 24% తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు బీసీలకు 16,500 పదవులు కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంగా ఓటుకు పోయిన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినటువంటి ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేసి జగన్ గారే కోర్టు పంపారని వారేశారు. మరి అదేవిధంగా అదే రెడ్డి గారు
చంద్రబాబుతో దిగిన ఫోటోను సాక్షి పేపర్లో వేసి చంద్రబాబే కోర్టు పంపాలని చెప్పి రాశారు. మరి ఈ విధంగా నిజంగానే 2018లోనే ఎన్నికలు జరిపి ఉంటే చంద్రబాబు గారు పీజీలకు ఇంతటి తీరని అన్యాయం జరిగి ఉండేది కాదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50% మీరు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించాలని ఈ అంశం అమలయ్యేందుకు 50% రిజర్వేషన్ అమలయ్యేందుకు బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో పాటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు బీసీ సంఘాలన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్.